ప్రియులారా, ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవుడా, కృప కలిగిన మా నాయన, సకలాశీర్వాదములకు కారణభూతుడా, ఇప్పటి వరకు బిడ్డలు మంచిగా నీ సన్నిధిలో గడిపారు. కొంత సమయం మేము లేఖన భాగంలోనికి వెళ్తా ఉన్నాం. మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, కృపా కనికరం చేత నింపమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చక్కగా కూర్చోండి. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. దేవుని మాటలు జాగ్రత్తగా మనం వినాలి, ప్రశాంతంగా వినాలి. దేవుడు మనతో ఎప్పుడు ఎలాగూ మాట్లాడతాడో మనకు అర్థం కాదు. కనుక ఆయన ఏం మాట్లాడతాడో మనం కనిపెట్టుకొని ఉండాలి. యెహోవా యొద్ద దావీదు కనిపెట్టుకొని ఉన్నాడు. మనం కూడా కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉండేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అటు ఇటు ఏ విషయంలో కూడా మనస్సును త్రిప్పకూడదు. తలను మాత్రమే తిప్పకూడదని చెప్పట్లేదు నేను. మీ మనస్సులను కూడా తిప్పద్దు. కొంత సమయము లగ్నపరచండి. మనము మీకా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మీకా గ్రంథంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చాలా అద్భుతమైన, ఆశీర్వాదకరమైన పాఠాలు మీకా గ్రంథంలో ఉన్నాయి. చూడండి, మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు బైబిల్ తెరవండి. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ, తీర్పు తీర్చు శక్తితోనూ, ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీకా ఎలాగున్నాడట? దైవావేశము, ఆత్మావేశము, యెహోవా ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. శక్తి చేత నింపబడి ఉన్నాడు. చూడండి, ధైర్యము చేత నింపబడి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు శక్తి కలిగి ఉన్నాడు. చూడండి, మీకా దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నట్లు కనపడుతుంది. ప్రవక్త ఎప్పుడు ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మీకా ఆత్మ చేత నింపబడి ఏమి ప్రకటిస్తున్నాడు, ఏమి చేస్తున్నాడంటే, యాకోబు సంతతి వారి యొక్క యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనపరుచుటకై. ప్రవక్తలు ఎప్పుడు ఏం చేస్తారు అంటే, ప్రజల యొక్క పాపములను హెచ్చరిస్తూ ఉంటారు. వారి దోషములను ఎత్తి చూపిస్తూ ఉంటారు. ప్రవక్తలను దేవుడు అందుకే నియమించాడు. మీకా చేస్తున్న పని ఏమిటంటే, దేవుడు తనకు అప్పగించిన ఆ పనిని చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇశ్రాయేలీల దోషములను, పాపములను ఎత్తి చూపిస్తున్నాడు. ఇది దేవుడు ప్రవక్తలకు ఇచ్చిన పని. ఇక ఏ పని లేదు ప్రవక్తలకి.
దేవుని ప్రజల యొక్క పాపాలను తెలియజేస్తూ వారి జీవితాలను దిద్దటమే ప్రవక్తల యొక్క పని. వారి బోధలు అవే, వేరే బోధలు చేయటానికి లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు శరీర స్వభావం ఉండదు వారికి. దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మ సంబంధమైన స్వభావమే కలిగి ఉంటారు. మీరు ఒక మాట చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దయచేసి చూడండి, రోమా పత్రిక. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు. ఏ స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే వారు దేవుని వారు కాదు అని చెప్తున్నారు. అంటే పరిశుద్ధాత్మలో ఉన్న నువ్వు నిజంగా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీలో శరీర కార్యాల గురించి నువ్వు ఆలోచించవు. నీవు ఆత్మ సంబంధమైన కార్యాలే, దేవుని వాక్యాన్ని గురించే ఆలోచిస్తావు. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు లేక దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు యథార్థంగా బ్రతుకుతారు. వారి జీవితాలలో యథార్థత ఉంటుంది. సమూయేలు ఒక మంచి ప్రవక్త. దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన దేవుని పనిలో ముందుకు సాగుతున్న ప్రవక్త సమూయేలు. ఈ సమూయేలు యథార్థంగా ఉన్నాడు. సమూయేలు గ్రంథము మీరు 12వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు ఆయన. నేనున్నాను, నేను ఎవరి ఎద్దునైనను తీసుకొంటినా, ఎవరి గార్ధమునైనను పట్టుకొంటినా, ఎవరికైనాను అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టానా, లంచము పుచ్చుకున్నానా, అలాగు చేసిన ఎడల. చూడండి, యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునెను. ఇప్పుడు ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? నీ జీవితంలో ఇలాంటి యథార్థత ఉందా? ఎవరి సొమ్మైనా నీవు అక్రమంగా తీసుకున్నావా? ఎవరి మనసునైనా నొప్పించావా? చూడండి ఏమంటున్నాడు, ఎవరినైనా నేను బాధ పెట్టి తినా. నీ ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని బిడ్డవై ఉండి నీవెవరిని బాధ పెట్టలేదా? ఎవరిని అవమానపరచలేదా? నీ ఇంటిలో ఉన్నవారిని కానీ బయట ఉన్నవారిని కానీ నువ్వు బాధ పెట్టట్లేదా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవుని పిల్లలు, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము అని చెప్పుకుంటున్న వారు క్షమిస్తారు, వారు ప్రేమిస్తారు, ఎవరిని బాధ పెట్టరు, అవమానపరచరు. తనకు అవమానం కలిగిన, తనను అవమానపరిచిన ఆ అవమానమును మనస్సును ఉంచుకోరు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి జీవితాలు చాలా నిజాయితీగా ఉంటాయి. మనిషిని బట్టి, మనుషుల ఎదుట
మనుషులను సంతోషపరచటానికి వారు మాటలాడరు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము మీరు చూడండి, 7వ వచనాన్ని చదవండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. 8వ వచనం. ఆయన వచ్చి, చూడండి అమ్మా, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్ప కొనజేయును. చాలమ్మా, వినండి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట? పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వు చేసే తప్పులను పరిశుద్ధాత్ముడు గుర్తు చేసి దాన్ని ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా నీవు చేసే తప్పులు, నీలో ఉన్న పాపాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? మానవుని లక్షణం ఏమిటంటే, సాతానుడు మానవుణ్ణి ఎలా ప్రేరేపిస్తాడు అంటే, ఎదుటలో ఉన్న వ్యక్తిలో ఉన్న పాపాల గురించే సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, తనలో ఉన్న పాపాలను, తనలో ఉన్న బలహీనతలను తెలియజేస్తాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎప్పుడు ఎదుట వ్యక్తి గురించే ఆలోచిస్తున్నావంటే, ఎదుట వ్యక్తి పాపాలు, ఎదుట వ్యక్తి తప్పులే నువ్వు కనిపెడుతున్నావంటే నీలో దురాత్మ ఉందని అర్థం. నీది నీకు అర్థమైతే, నీ తప్పిదాలు నువ్వు తెలుసుకుంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అర్థం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం. హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, అడగగా పేతురు, ఒక్కటి చూడండి, ఈ క్రమం మనందరికి తెలిసిందే. మీరు మారు మనసు పొంది ఏం చేయాలంట? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇప్పుడు నిజంగా నువ్వు మారు మనసు పొందితే, నువ్వు బాప్తిసము పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతావు. ఆ పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తాడంటే లోకానికి వేరై జీవింపజేస్తాడు. ఆ కిందే రాస్తాడు, మీరు లోకమునకు వేరై జీవించుడి, రక్షణ పొందండి అని. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరైన జీవితం, ప్రత్యేక జీవితం. చూడండి, ఈనాటి క్రైస్తవులు ఇలాంటి అనుభవం లేకుండా బ్రతుకుతున్నారు. పరిశుద్ధాత్ముడు దేవుడు పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ, యెహోవాయే పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మను మనం మోసం చేయకూడదు. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం మీరు చూడండి, 3వ వచనం. అననీయా, ఇప్పుడేంటి, ఆనాటి అపోస్తలుల దగ్గర ఆనాడు వారు
వారు చరశిరాస్తులు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెడుతున్నప్పుడు ఈ అననీయ సపీరాలు ఏం చేశారు? కొంత దాచుకొని కొంత అపోస్తల యొద్దకు తీసుకొచ్చారు. పూర్తిగా తీసుకురాలేదు. ఇప్పుడు నిన్ను ఎవడేమన్నాడు? నువ్వు ఆత్మచేత ప్రేరేపించబడ్డావు, నువ్వు ఇస్తున్నావు. అప్పుడు ఇస్తూ ఉన్నప్పుడు ఆ ఇస్తున్న దానికి, ఇవ్వవలసిన దానిలో నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు? ఈరోజు చాలా మంది విశ్వాసులు దశమ భాగం అని చెప్పి ఆ దశమ భాగములో కొంత దాచుకొని కొంత దేవునికి ఇస్తారు. అసలు నిన్ను ఎవడేమన్నాడు? దేవుని చేత నువ్వు ప్రేరేపించబడి ఇస్తున్నావు. దేవుని చేత నువ్వు ప్రేరేపించబడ్డావు అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని అర్థం. ఆ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు నీవు ఇవ్వవలసినటువంటి ఆ భాగము, ఆ దశమ భాగము సంపూర్ణంగా ఎందుకు ఇవ్వవు? ఇవ్వట్లేదంటే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? అమ్మా వినండి, ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు చదువు ఆ మాట. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? ఎందుకు నిన్ను సాతానుడు ప్రేరేపిస్తున్నాడు? ఎందుకు నీవు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అది నీ వశములో ఉన్నదే కదా. చూడు, ఎందుకు ఇలా సగం దాచుకొని సగం ఇవ్వటానికి ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషుల్ని మోసం చేయట్లేదు, నువ్వు దేవునితో అబద్ధం అంటే దేవుణ్ణి మోసం చేస్తున్నావు. పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావంటే దేవుణ్ణి మోసం చేస్తున్నావు. అమ్మలారా వినండి, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నువ్వు దేవునికి ఇవ్వవలసినది ఇచ్చే దానిలో సగం దాచుకొని సగం వేరు పెట్టుకొని, లేకపోతే ఇవ్వడానికి మనసొప్పగా అననీయలాగా ఇవ్వడానికి ఇష్టం లేక నువ్వు దాచుకొని ఇస్తున్నావా? అది నీవు దేవుణ్ణి మోసం చేస్తున్నావు. దేవుణ్ణి నువ్వు బాధ పెడుతున్నావు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎట్టివారు? చదువు, చక్కగా కుదిరింది. మీలో కొందరు అట్టివారయుంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మీరు కరుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడేవారు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు అంటే పరిశుద్ధులుగా జీవిస్తారు. పాపము వారి జీవితంలో ఉండదు, క్రమమైన జీవితాన్ని జీవిస్తారు. వినండి జాగ్రత్తగా. వాడు ఎవడో హైతుక్ అనేవాడు కిటికీలో కూర్చున్నాడంట. పౌలు గారు బోధ చేస్తుంటే వీడు కిటికీలో కూర్చున్నాడు. దేవుని సేవకుడు బోధిస్తుంటే ఏం పని కిటికీలో కూర్చోవాల్సిన అవసరం ఏంటి? అంటే క్రమం లేనోడు.
ఈనాడు కూడా చాలా మంది దేవుని వాక్యం బోధించేటప్పుడు ఒక క్రమం లేకుండా కూర్చుంటున్నారు మందిరాల్లో. ఒక పద్ధతి లేదు. భక్తిగా దేవుని వాక్యం వినటానికి, దేవా నువ్వు నాతో ఏం మాట్లాడతావో మాట్లాడిన ఆయన, నీ మాటలు నాకు కావాలి, నన్ను దిద్దే మాటలు మాట్లాడమని కనిపెట్టి ఉండే అనుభవం లేదు. అటు చూడటం, ఇటు చూడటం, ఆ పని చేయటం, ఈ పని చేయటం. ఒక క్రమం ఉందా? ఒక పద్ధతి ఉందా? దేవుని మందిరములో ఎలాగో అనుసరించాలో, ఎలాగో ఉండాలో ఉంటున్నామా? ఆయన నాతో ఏం మాట్లాడుతూ, ఆయన వాక్యం చెప్పుకున్నాడు, నా పని నేను చేసుకుంటున్నాను. మరి ఎందుకు దేవుని మందిరానికి రావటం? ఎవరు రమ్మన్నారు? నువ్వు వచ్చినందువల్ల ఉపయోగం ఏంటి? అటు సంఘానికి ఉపయోగం ఉండదు, అటు నీకు ఉపయోగం ఉండదు, అటు సేవకుడికి ఉపయోగం ఉండదు, దేవునికి అస్సలే ఉపయోగం ఉండదు. దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తనంతటిని జాగ్రత్తగా ఉంచుకో. లేకపోతే రామాక మానేసాయి, నాశన కోపంలోకి వెళ్ళిపోదు, నిత్య నాశనానికి వెళ్ళిపోదు, అగ్నిగుండానికి వెళ్ళిపోదు. దాన్ని తప్పించుకోవాలని నీవు ఇక్కడికి వచ్చావా? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే మనల్ని క్రమపరుస్తాడు. నీకు క్రమము లేదంటే ఆత్మ నడిపింపు నీలో లేదు, పరిశుద్ధాత్మలో లేవు నీవు. గుర్తుపెట్టుకోండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అమ్మా, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము ఎల్లప్పుడూ మీ గురించి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లింపబద్ధులమై ఉన్నాం. మీ గురించి, మీలో ఉన్న క్రమమును చూసి, మీ భక్తిని చూసి, మీ రక్షణను చూసి దేవునికి, ప్రభువా ఈ బిడ్డను ఇంత ఆత్మీయంగా ఉంచావా నాయనా, స్తోత్రం. ఈ బిడ్డలు ఇంత భక్తిగా ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రం. నీ గురించి దైవజనులు, నీ గురించి దైవ సేవకురాలు, నీ గురించి దేవుని పిల్లలు దేవుణ్ణి స్తుతించాలంటే నీ జీవితంలో క్రమం ఉండాలి. అది లేకుండా అల్లరిగా నీ ఇంటిలో ప్రవర్తించినట్లుగా, నీ ఇష్టం వచ్చినట్లుగా దేవుని మందిరములో ప్రవర్తిస్తే దేవునికి సంతోషం కాదు. దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ జీవితం మందిరంలో ఉండాలని ఎన్నోసార్లు చెప్తున్నాను. విన్నప్పుడు మాత్రమే ఉంటారు, తర్వాత మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. జాగ్రత్త, క్రమం ఉండాలండి. ఎస్తేరు హెగే అలంకారమును మాత్రమే కోరుకుంది, ఇక ఎగస్త్రాలు కోరుకోలేదు. ఎస్తేరు రాణి అయిందంటే, ఎస్తేరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిందంటే కారణం ఏమిటి? ఆమె హెగే అంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ నడిపింపునే కోరుకుంది. అందుకే ఆమె రాణి అయ్యింది, అందుకే ఆమె మంచి మెట్టుకు వెళ్ళింది. నీ ఇష్టమా? పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉండదా?
పరిశుద్ధాత్ముడు ధైర్యమునిస్తాడు, పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడు, పరిశుద్ధాత్ముడు. మీరు చూడండి బైబిల్లో అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే ఇవన్నీ మనకి తెలిసిన వాక్యాలే. కనుక మనము శక్తి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మరొక విషయం, విధేయతను నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? చూడండి ఒక మాట, నేను ఒక మాట చదివిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయము 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, మీరు ఇంకో ఈ మాట చదవండి, ఇవన్నీ చదువుకుంటూ పోతే మనకు టైం చాలదు. 25వ వచనం చదవండి. మనము ఆత్మను అనుసరించి, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మాట. దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. మీరు ఆత్మననుసరించి జీవించు వారి మైతిమా, మనము ఆత్మననుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మననుసరించి క్రమముగా ఎలా నడుచుకుంటా. తర్వాత చదువు. ఒకరినొకరము వివాదమునకు రేపక. హలో, వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటది అంటే, ఒకరినొకరు వివాదమును రేపక, వివాదం వచ్చే మాటలు చెప్పక, వివాదాలు పెట్టక. అర్థమైందా? స్నేహితుల మధ్య సాతానుడు వివాదాలు పెడతాడు, తల్లి కూతురు మధ్య సాతానుడు వివాదాలు పెడతాడు, అత్త కోడల మధ్య సాతానుడు వివాదాలు పెడతాడు, భార్యాభర్తల మధ్య సాతానుడు వివాదాలు పెడతాడు, సంఘములో విశ్వాసుల మధ్య వివాదాలు పెడతాడు, సేవకునికి విశ్వాసికి వివాదాలు పెడతాడు సాతానుడు. అయితే పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉంటే ఏం చేస్తావంట? ఒకరినొకరము వివాదమునకు రేపక, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు, గర్వపడకయు. దేవుని మందిరములో నీ ప్రవర్తనను బట్టి నీ అతిశయం ఎంత ఉందో అర్థమవుతుంది. లోబడవా? పెద్ద వాళ్ళు, కొంతమంది గజిస్టెడ్ ఆఫీసర్లు, లేకపోతే పెద్ద స్థానములో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా అందుకన్నా అత్యధికమైన పోస్టుల్లో ఉన్నవారు దేవుని మందిరంలో మందిరాన్ని ఊడుస్తున్నారు. దేవుని మందిరంలో ఏదైనా పని ఉంటే వారు అంటులు కడుగుతున్నారు. మంచి ఆఫీసర్స్ నాకు తెలుసు. వాళ్ళు చీరలు పైకి దోపుకొని ఆ పెద్ద భోజనాలు అయిన తర్వాత ఆ పెద్ద గంగాళాలు, ఆ పెద్ద డేక్సాలన్నీ కడుగుతా ఉన్నారు. ఏంటండి ఇది? అదే విధేయత. ఆ పదవి ఇచ్చింది ఎవరు? ఆ ఉన్నత స్థానానికి నిన్ను నడిపించింది ఎవరు? ఆ దేవుడు. ఆ దేవుని దగ్గర నువ్వు లోపడవా? ఆ దేవుని దగ్గర విధేయత చూపవా? నువ్వేదో వచ్చి ఏదో కాసేపు ఉండి వెళ్ళిపోతే దేవునికి సంతోషమా? నువ్వేమి పరిచర్య చేయవా? నువ్వు లోబడవా? ఏమండి ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎలా ఉంటున్నారో ఆలోచన చేసుకోండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎంత చక్కగా రాశాడండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం.
అల్లరిగా నడుచుకోము, అబద్ధికులుగా నడుచుకోము, గర్విష్ఠులుగా నడుచుకోము. మనం ఒకరి మీద ఒకరం ఏమండి రాళ్ళు వేసుకోం. ఇద్దరి మధ్య సమస్యలు తీసుకురాం, సమస్యలను అణిచివేస్తాం. ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వినండి. వాక్యం ఏం చెప్తుందో అర్థం చేసుకోండి. దేవుని యొక్క ప్రయాస అర్థం చేసుకోండి, దేవుని యొక్క శ్రమ అర్థం చేసుకోండి, దేవుని యొక్క కష్టాన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మీకా ఆత్మచేత నింపబడ్డాడు గనుక ధైర్యంగా బోధిస్తున్నాడు, పాపాన్ని ఖండిస్తున్నాడు, నీ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? వ్యభిచారంలో ఉన్నారు, వారిని ఎత్తి చూపిస్తున్నాడు. మీ మీదకి శ్రమ పోతుంది, యెరూషలేము పతనం కాకపోతుంది. యూదులలో, ఇశ్రాయేలులో జరగబోయే కీడును మీకా ఎత్తి చూపిస్తున్నాడు. సామ్రోను విషయమై ప్రకటించాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని ఎదుట ఒకడు గారడి సీమోన్ ద్రవ్యం పెట్టి ఆ వరం నాకు కూడా వచ్చేటట్టుగా చేయమంటే, నీ ద్రవ్యం అంటే డబ్బిస్తే వాళ్ళు అన్నారు, అసలు నీ జీవితం సరిగ్గా ఉందో లేదో చూసుకుని ఆయన, ఈ డబ్బెందుకు నాయనా? నీ జీవితము సరిగా ఉందా లేదా, క్రమంగా ఉందా లేదా? గారడీలు చేస్తున్నావా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం క్రమమైన జీవితాన్ని జీవించాలని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు శ్రమలో అనుభవిస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు శ్రమలు, ఎందుకంటే పేతురు రాస్తాడు, శ్రమలు అనుభవించిన తర్వాత మహిమను అనుభవిస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక, మీరు మొదటి అధ్యాయము 11వ వచనం ఇప్పుడు చదివితే చాలా టైం అవుతుంది. టైం అయిపోయింది మనకి. ఇప్పుడు దేవుని పిల్లలకు శ్రమలు రావటం మేలు. కష్టాలు వచ్చినాయని కృంగిపోవద్దు, అవమానాలు వచ్చినాయని కృంగిపోవద్దు, ఎవరో ఏదో నన్ను అన్నారని ద్వేషాన్ని పెంచుకోవద్దు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసా? కత్తిపోటులాగా ఉంటాయి, చిచ్చు పెట్టేవిగా ఉంటాయి, అలాగే వేసేస్తారు నిప్పు, తగలబడిపోవాల్సింది. వారి నోటి మాట. అరే, దేవుని దగ్గరకు వచ్చాను, నేను చాలా విధేయతగా ఉండాలి, సంఘములో నేను లోబడి ఉండాలి, దైవజనులు ఏదన్నా చెప్తే ఆ పని నేను చెయ్యాలి, దేవునికి లోబడి ఉండాలి. ఈ ఆలోచన లేదేంటి? నాకన్నా గొప్పోళ్ళు ఎవరు ఉన్నారు? సంఘంలో నా మాట ఎందుకు వినరు? నేను చెప్పింది ఎందుకు చేయరు? నాకన్నా ఎవరు గొప్ప అక్కడ? పరిశుద్ధాత్ముడు గొప్ప, నువ్వు నేను కాదు గొప్ప, పరిశుద్ధాత్ముడు గొప్ప. పరిశుద్ధాత్మకు లోబడాలి, క్రమముగా బ్రతకాలి. శ్రమ వచ్చిందా అనుభవించు. శ్రమ తర్వాత నీకేమొస్తుందో తెలుసా?
మహిమ. అక్కడ అదే రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. పరిశీలించచ్చు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గురించి, వాటి తర్వాత ఏం కలుగుతుంది? మహిమ. నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. అసలు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అవమానాలు, నిందలు, బాధలు, మాటలు అనుభవించు. ఎవరైనా ఏదన్నా అన్నారా? అనుభవించు, ఆస్వాదించు దాన్ని. అసలు నేను సేవకు వచ్చినప్పుడు నేను మా తల్లిదండ్రులకు ఒక్కడనే కొడుకుని. మా తల్లిదండ్రులు బాగానే సంపాదించారు. నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, అంటే లోక సంబంధంగా అంతా పతనం చేసుకున్నాను, పోగొట్టుకున్నాను. సరే, దేవుని సేవకులు, పాస్టమ్మ గారి ప్రార్థన, తర్వాత కొంతమంది సహవాసం నన్ను దేవునిలోకి నడిపించింది. ఆ భక్తులు ప్రసంగిస్తున్నప్పుడు నాకు దైవ ఆవేశం, దేవుని ఆవేశం వచ్చేది. నేనెందుకు సేవ చేయకూడదని. చూడండి, సేవ చేయటానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు మా ఊర్లో ఎంతమంది అవమానపరిచేవారు. బయటికి వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో ఇళ్లల్లో డబ్బులు ఉండేవి కాదు కదా. వెళ్ళి ప్రార్థన పెట్టి వస్తూ ఉంటే సంచిలో బియ్యం పోసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, తీసుకెళ్ళండి పాస్టర్ గారు. ఆ సంచిని సైకిల్ వెనక క్యారేజీ మీద పెట్టుకొని వస్తూ ఉంటే ఎంత హేళనగా మాట్లాడి, ఈరోజు ఎన్నిళ్ళు తిరిగాడో, చాలా వచ్చినాయి. అబ్బో, మనం కూడా వెళ్తే బాగుండు. ఎవరు పొరుగుళ్ళు కాదు, నా రక్త సంబంధులే, నా వాళ్ళే నన్ను చాలా భయంకరంగా అవమానించేవారు. నన్ను దేవుడు తన ఆత్మ చేత నింపేవాడు. ఆ అవమానాలన్నీ కూడా ఆనందంగా భరించేవాడిని. ఒకరోజు అన్నం వండుకోకపోతే పిల్లలు పస్తులుగా ఉన్నారని పక్కన ఒక ఇంటికి వెళ్ళి, నాకు తెలియదు, పాస్టమ్మ గారు వెళ్ళి సాల్ట్ బియ్యం అమ్మా, నేను రేపు ఇస్తానంటే, నువ్వు ఎలా ఇస్తావు? నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరన్నా ఇస్తేనేగా నువ్వు నాకు ఇచ్చేది. ఎంత హేళనగా మాట్లాడింది. వీటన్నిటినీ ఓర్చుకున్నా. ప్రభువుకు మహిమ వచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ధైర్యంగా బోధించటానికి దేవుడు శక్తినిచ్చాడు కనుక ఆయన మహిమ వెల్లడిపరచబడుతూ ఉంది. నేను అదే సంతోషిస్తున్నాను. ఆస్తులు కాదు, డబ్బు కాదు, దేవునికి మహిమ వస్తుంది మా జీవితాలను బట్టి, మా నడిపింపును బట్టి. అందుకు సంతోషిస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ వలన ధైర్యంగా బోధించగలుగుతాం. మనం ఇక్కడ ఒక చోట ప్రసంగం చేస్తున్నాం. పాపం పాస్టర్ గారు తర్వాత దేవుడు సెట్ చేశాడు అనుకోండి. నేను మాట్లాడుతూ దైవావేశంతో నేను మాట్లాడుతూ ఒక మాట అన్నాను. ఏమన్నానంటే ఆవేశంతో, ఓ ఈ భ్రష్టురాలా, నువ్వు అట్టి పెట్టుకున్న వాడిని ప్రేమించినట్లుగా నిన్ను పెళ్లి చేసుకున్న భర్తను ప్రేమిస్తున్నావా అని అన్నాను. నిజమే కదా మాట. అక్రమ సంబంధంలో నేను ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఉంచుకున్న వాడిని ఆదరించినట్లుగా, ప్రేమించినట్లుగా కట్టుకున్న వాడిని ప్రేమిస్తున్నావా? కట్టుకున్న వాడికి లోబడుతున్నావా? తెల్లారే సమస్య పాస్టర్ గారికి. నువ్వు ఆయనకు మా గురించి చెప్పావు కనుకనే ఆయన ఆ వాక్యం చెప్పాడు. లేకపోతే మా గురించి ఆయనకి ఎట్ట తెలుసు?
ఆయనకి ఎట్ట తెలుసు? పాపం ఆయనకి ఏమీ తెలియదు. దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అదే దేవుని ఆత్మ కలిగిన వారు దేనికి భయపడరు, ఎవరికి భయపడరు. దేవుని ఆత్మ కలిగిన వారు బోధలు అట్లా ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, శ్రమలు వస్తాయి, తర్వాత వెంటనే దేవుడు మహిమను తీసుకొస్తాడు. మహిమ కనుక పరిశుద్ధాత్మ స్టెప్ని. టైం అయిపోయింది కదా, నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, టైం అయిపోయింది. సరే, నెక్స్ట్ వీక్ తర్వాత మనం, నాకు గుర్తుంటే నేను తెలియజేస్తాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను చివరిగా అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 50వ వచనం చదవండి. అమ్మాయి, 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 50 దగ్గరికి వెళ్ళావా? 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరుచునొల్లని వారలారా. ఎవరంట? ఇది ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? భక్తుడైన స్టెఫెన్. ఎవరితో అంటున్నాడు? ఆనాటి యూదుల పెద్దలతో అంటున్నాడు. ముష్కరులారా. అరే, స్టెఫెన్కి ఎంత ధైర్యం! ఆయన పరిశుద్ధాత్మతోనూ ఏమండి యథార్థతతోనూ నింపబడిన వాడు కనుక, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కనుక ఏమంటున్నాడు? ఆ యోదయ పెద్దలను ముష్కరులారా, మీ హృదయములను మీ చెవులను దేవుని వాక్యమునకు లోబరచని వాడలారా. లేదు, మీ హృదయాలు దేవుని వాక్యానికి లోబరుస్తున్నారా? వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ కూర్చున్న మిమ్మలను దేవుడు అడుగుతున్నాడు, మీ హృదయాలు దేవుని వాక్యానికి లోబడుతున్నాయా? మీ చెవులు దేవుని వాక్యాన్ని వింటున్నాయా? చెవులు వింటే హృదయంలోనికి వెళ్తాయి. లోబడని వారు మీ పితరులు, అమ్మ చదవమ్మా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి. మీ ప్రవక్తలు ఎవరు? నీతిమంతుని, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఎందుకంటే చూడండి, ప్రవక్తలందరూ ఖండించారు గనక, వారి పాపాలను ఎత్తి చూపించారు గనక వారిని చంపారంట పెద్దలు, ఆ పితరులు కూడా. నేను సేవకు వచ్చినప్పుడు 34 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం అనుకోండి, నేను నాకన్నా సీనియర్ పాస్టర్లు వాడు చెప్పేవాళ్ళు, అయ్యా మేము పలానూరు వెళ్ళావాం. ఏం తీసుకెళ్ళామంటే, మేము డ్రమ్ము తీసుకొని, పెట్రమాక్స్ లైట్ తీసుకొని మేము వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టామయ్యా. అక్కడ ప్రార్థన పెడితే అక్కడ ఉన్న ఆ క్రైస్తవులే, ఆ క్రైస్తవ నాయకులే ఏం చేశారంట, వచ్చి ఆ పెట్రమాక్స్ లైట్ని ఎత్తి పగలగొట్టి, డ్రమ్మును పగలగొట్టి వాళ్ళందరూ ఆ బజార్లో నుంచి, ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోయేదాకా
వారిని చాలా హింసించేవాళ్ళు. ఎవరు ఎవరు క్రైస్తవులే. క్రైస్తవులే. చూడండి, నామకార్థ క్రైస్తవం, సత్యాన్ని వినకుండా, సత్యానికి చెవులివ్వకుండా, దేవుని వాక్యానికి హృదయాన్ని లోబరచకుండా, స్టెఫన్ భక్తుడు ఏమాత్రము భయపడకుండా తర్వాత అంటాడు ఒక మాట, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని ఆనాటి పితరులు, బైబిలు చేతిలో ఉంది, ఇంటిలో ఉంది గాని దానిని అనుసరించటం లేదు. ఈనాడు బైబిల్ మన ఇంటిలో ఉంది గాని దానిని అనుసరించటం లేదు. చూడండి, మీరు చాలా విషయాల్లో కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు దుఃఖం వస్తుంది. గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు ఈ క్రైస్తవులే చండాలంగా, అసలు హిందువుల కన్నా అన్యాయంగా, హిందువుల కన్నా దరిద్రంగా ఈ క్రైస్తవులు ప్రవర్తిస్తున్నప్పుడు చాలా దుఃఖం వేస్తా ఉంటుంది. చాలా దుఃఖం. ఏంటి వాక్యం? వాళ్ళ చేతిలో ఉంది వాక్యం, వారి ఇంటిలో ఉంది వాక్యం, వారి హృదయంలోనికి రాలేదే, వారి జీవితంలోనికి రాలేదే. కనుక ఆత్మచేత నింపబడిన వారు సత్యాన్ని బోధిస్తారు, కష్టాలైన మరణానికైనా తెగిస్తారు. మేకా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు గనుక మేకా జీవితం చాలా ప్రాముఖ్యమైనదిగా, పరిశుద్ధాత్మతో నింపబడి ఏమండి పాపాన్ని ఖండిస్తూ, శ్రమలను అనుభవిస్తూ దేవుని కొరకు ప్రయాసపడిన వాడు మీకా. అలాంటి అనుభవం కలిగి ఉందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దైవచిత్తమైతే మరలా చెప్పుకుందాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. తలలు వంచండి.